వచ్చి ఉండాల్సింది కాదు, సరే పిలిచారే అనుకో, ఓకే మా వాళ్ళ పర్సనల్ మనకు అనవసరం అనుకోండి, వాళ్ళని ఎక్కడ మా వాళ్ళు ఎక్కడ చూసి కూడా భయపడలా. థింగ్ 1. ఆ తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసినటువంటి హడావిడి, దానికి మరి విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మా మీద వేసినటువంటి నిందలు. సార్ ఇది ఇప్పుడుది కాదు సార్, 1984లో మజీద్ అనే వ్యక్తి దగ్గర లక్ష్మీరామ సొసైటీ వారు 2,50,000 రూపాయలకి ఆ 2.40 ఎకరాలు కొనుక్కున్నటువంటి విషయం. ఆ తర్వాత 1,70,000 చెల్లించి మరొక 80,000 వారు రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించుకుంటామని చెప్పేటప్పటికి ఈ మజీద్ అనేటటువంటి వ్యక్తి మాట మార్చేసి మోసం చేసినటువంటి తీరు. అప్పుడు వారు 1984లో కోర్టుకు వెళ్ళారు. మేడం గారు ఇందాక మాట్లాడతా కోర్టుకి వీళ్ళు ఆ డాక్యుమెంట్ ఏదో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో సృష్టించారని అంటా ఉన్నారు. కానీ 1984లోనే ఎప్పుడైతే మజీద్ అనే వ్యక్తి మోసం చేశాడని అర్థమైందో లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వారు అప్పుడు కోర్టుకు వెళ్ళారు. అప్పటి నుండి నలుగుతా ఉంది. 1994లో హైకోర్టు వారు ఈ డిగ్రీ, అక్కడ లోకల్ కోర్టు ఈ డిగ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వారికి ఈ డిగ్రీ ఇచ్చారు. మీదే ఈ ల్యాండ్, దీనిలో మజీద్ అనే వ్యక్తి మోసం చేశారు, అతను ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేశారో అవన్నీ చెల్లవని చెప్పేసి డిగ్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2013లో ఇది మళ్ళీ హైకోర్టుకి వెళ్ళింది. 2023లో హైకోర్టు దీన్ని సమర్థించింది. ఆ డిగ్రీని పూర్తి స్థాయి డిగ్రీగా చేసి రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవచ్చు లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీకి అని తీర్పిచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా అక్టోబర్ 30వ తారీఖు నాడు, మీరు చూడండి వినండి క్లియర్గా చూసుకోండి, అక్టోబర్ 30వ తారీఖు నాడు ఈ ల్యాండ్ ఆ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీకి చెందింది అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఇక కేఎస్ ప్రసాద్ గారు అవన్నీ కూడా మాగంట కడతారనమాట. ప్రభుత్వం మరి 2023లో జగన్మోహన్ రెడ్డి గారే కదా ఉంది, అప్పుడు హైకోర్టు తీర్పు ఇచ్చింది కదా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి మరి. సార్ ఇంకొక విషయం, మేడం గారు బాగా అసలు బొక్కలు వేసేస్తాం, ఇంకేముంది పంది కుక్కులు రాబందులు అని అన్నారు. ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర అమరారెడ్డి కాలనీ అని చెప్పేసి ఒక కాలనీ ఉంటుంది. ఏదైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 2019 ఎన్నికలప్పుడు లోకేష్ గారు గెలిస్తే మీ ల్యాండ్స్ అన్ని భూములని లాక్కుంటారు అని చెప్పి తిరిగి ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు గెలవగానే ముఖ్యమంత్రి గారి భద్రత కోసం కావాలని చెప్పేసి అమరారెడ్డి కాలనీ మొత్తాన్ని వాళ్ళందరినీ వెకేట్ చేయించేసి వాళ్ళకి ఎక్కడ స్థలాలు కూడా ఇవ్వకుండా వెకేట్ చేయించేసేసి ఆ రోడ్డు మొత్తం బ్లాక్ చేసినటువంటి సందర్భం. ఈయన నిన్నెళ్ళి పరామర్శిస్తా ఉన్నాడు. డెఫినెట్లీ అన్యాయం జరిగినటువంటి, డెఫినెట్లీ భూములు కోల్పోయినటువంటి, ఇల్లు కోల్పోయినటువంటి ఆ కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో, భవానీపురం జోజీ కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వారు డెఫినెట్ గా కూటమి ప్రభుత్వం న్యాయం చేసి తీరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా చేస్తుంది, వెళ్ళకపోయినా చేస్తుంది, వేరే విషయం. అంతేగాని ఇవన్నీ కూడా మా హయాంలోనే జరిగినట్లు కేఎస్ ప్రసాద్ గారును సుజాత గారు చెప్తా ఉన్నారు. అసలు మనం ఇల్లు కూడా కొట్టేసి ఇంతవరకు వాళ్ళకి పరిహారం ఇవ్వలేదు కదా, రోడ్డు 5 సంవత్సరాలు బ్లాక్ చేసేసాం కదా, ఇవన్నీ కూడా చెప్పరు. ఇక ఆ తర్వాత ఈవిడ ఏం తిందో అంటా ఉన్నారు సార్, పంది కుక్కలు అంటా ఉన్నారు, బొక్కలు వేస్తామంటా ఉన్నారు, ఏంటేంటో మాట్లాడుతాం. గజ దొంగలు అంటా ఆవిడే చెప్పాలి మరి. ఇందులో గజ దొంగలు మేము ఇన్ని లక్షల ఎకరాలు అట్లాగే సార్. సరే నేను మర్చిపోయాను అనుకోండి, ఆవిడ అన్నారు కదా, ఆవిడ అన్నమాటే కదా, సో ఇట్లాంటి మాటలన్నీ కూడా చెప్పి సుజాత గారు డెఫినెట్ గా వైసీపీ తరఫున మరిన్ని డిబేట్స్ లో పాల్గొనాలి. ప్రజలు ఇట్లాగే చూస్తా ఉండాలి. డెఫినెట్లీ మీరు బాగుండాలమ్మా, ఇట్లాంటి డిబేట్ లో మీరు ఇట్లాగే మాట్లాడాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. చిన్న సబ్మిషన్ కృష్ణ గారు మీరే మాట్లాడారు. ఆ సమాధానాలు చెప్పుకుంటే చాలా వెళ్తాయమ్మా. అసలు ముంతాజ్ గ్రూప్ కి భూమి ఎవరు ఇచ్చారు, ముంతాజ్ గ్రూప్ కి అప్రూవల్ ఎవరు ఇచ్చారు, నవంబర్ 2021లో జియో నెంబర్ 24 ఎవరు ఇచ్చారు, అసలు ముంతాజ్ గ్రూప్ కి ల్యాండ్స్ ఎవరు ఇచ్చారు అనే విషయాలు చెప్పుకుంటే చాలా దూరం అవుతాయి. సమాధానాలు చెప్పాలంటే మీకు కూడా సమాధానాలు చెప్పాల్సి వస్తా ఉంది. ఏమీ తెలియకుండా ఏంటంటో చెప్తారు, గజ దొంగలు అంటారు, ఇంకేంటంటో అంటారు, బొక్కలు వేస్తామంటారు. సరే మాట్లాడట్లే, మీరు చెప్పినట్టు చేద్దాం, మీరు చెప్పినట్టే చేద్దాం తల్లి, మీరు చెప్పినట్టు చేద్దాం అమ్మా, మీరు చెప్పినట్టు చేద్దాం అమ్మా. సరే అమ్మా, సరేనమ్మా, అంతే క్లారిటీగా ఉంది. రైట్, కృష్ణ గారు మాట్లాడతారు. సుజాత గారు, కృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే.